అందరికీ నమస్కారం। ఈ రోజు మనం ఈ వీడియోలో హోటల్ స్టైల్లో పూరీలను బాగా పొంగే విధంగా పిండిని ఎలా కలుపుకోవాలి, అలాగే పూరీలను ఎలా కాల్చుకోవాలి అనేది కొన్ని టిప్స్ తో ఈ వీడియోలో నేర్చుకుందాం। ఈ పూరీలు ఎక్కువగా నూనె పీల్చకుండా నేను చెప్పినట్లుగా ఒకసారి ప్రిపేర్ చేసుకొని చూడండి। ముందుగా పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి। పూరీ కొద్దిగా క్రిస్పీగా రావడం కోసం 2 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి। అలాగే పూరీ కొద్దిగా సాఫ్ట్గా రావడం కోసం 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిని కూడా వేసుకొని ఒక పావు టీ స్పూన్ ఉప్పు, అలాగే పూరీ మంచి కలర్ రావడం కోసం 1 టీ స్పూన్ పంచదార, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా వేసుకొని ముందుగా వేళ్ళతో పిండిని ఈ విధంగా కలుపుకోవాలి। మరి ఎక్కువగా ప్రెషర్ ఇస్తూ కలపకుండా ఈ విధంగా పైపైన కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వేడివేడి నీళ్ళను 1 కప్పు కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి। ఈ విధంగా వేడివేడి నీళ్ళు వేసుకోవడం వలన పిండి అనేది బాగా సాఫ్ట్గా తయారవుతుందన్నమాట। వాటర్ బాగా వేడిగా ఉంటేనే మనకి పూరీ అనేది చక్కగా పొంగుతుంది। ఇలా వాటర్ని వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చేతితో బాగా ప్రెషర్ ఇస్తూ పిండిని మెత్తగా చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న పిండి మీద 1 టీ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని మరలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ పిండి ముద్దని కనీసం 15 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి। పూరీ పిండిని మరీ ఎక్కువగా రెస్ట్ ఇవ్వకూడదు, 15 నిమిషాలు ఇస్తే సరిపోతుంది। 15 నిమిషాల తర్వాత మూత తీసేసి ఈ పిండిని మరలా 2-3 నిమిషాల పాటు చేత్తో బాగా ఒత్తుతూ కలుపుకోవాలి। మీరు ఎంత బాగా కలుపుకుంటే పిండి అనేది అంత మృదువుగా తయారయ్యి మనకి పూరీ అనేది సాఫ్ట్గా వస్తుంది। ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని చిన్నగా రౌండ్ షేప్లో బాల్ లాగా చేసుకోవాలి। కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ పూరీలను ఒత్తుకోవడానికి పూరీ ప్రెస్ని యూజ్ చేస్తున్నాను। ఈ పూరీ ప్రెసర్ మీద బటర్ పేపర్ని పెట్టి ఆయిల్ని అప్లై చేసుకోవాలి। ఇలా అప్లై చేసుకోవడం వలన పూరీ అనేది అతుక్కోకుండా ఉంటుంది। ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని పూరీ ప్రెస్లో పెట్టుకొని ప్రెస్ చేసుకోవడమే। పూరీని మరీ మందంగా అలాగే మరీ పలుచగా కాకుండా మీడియం మందంలా ఉండేటట్లుగా చూసుకోవాలి। ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కొద్దిగా మందంగా ఉండేటట్లుగా చూసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు పూరీని వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటెతో ఈ విధంగా ప్రెస్ చేస్తూ పూరీని కాల్చుకోవాలి। ఈ విధంగా ప్రెస్ చేస్తూ కాల్చుకుంటే పూరీ అనేది మనకి చక్కగా పొంగుతుంది। ఇదే విధంగా అన్ని పూరీలను కాల్చుకోవడమే। పూరీలు కాల్చుకునేటప్పుడు మాత్రం మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి। అలా పెట్టుకుంటేనే మనకి పూరీ అనేది చక్కగా పొంగుతుంది। అలాగే పూరీలు చేసుకునేటప్పుడు మరీ పలుచగా చేసుకున్నారంటే పూరీ కాల్చేటప్పుడు హోల్స్ పడిపోయి పూరీ పొంగదు। అలాగే మందంగా చేసుకున్నారంటే లోపల పచ్చిగా ఉంటుంది। ఈ టిప్స్ని పాటిస్తూ మీరు కూడా ఒకసారి ఈ హోటల్ స్టైల్ పూరీలని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి। అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। బాయ్ బాయ్।